ఎందుకు నువ్వు ఎందుకు అధైర్యపడుతున్నారు? ఎందుకు మీరు ఏం చేస్తారు వాళ్ళు? కొన్ని వీడియోలు నా బిడ్డకు న్యాయం జరగలేదు, నేను కూడా నా బిడ్డ దగ్గరికి పోతాను. ఈయన లేకుండే, ఈయన ఆ వీడియో సెంబడే వచ్చేసిండు. ఇంకా వాళ్ళు అదే నైట్ కి పిలిపించి నీకు ఏం న్యాయం జరగలేదు, అసలు పట్టుకొని కట్టమైన బుద్ధులు చెప్తున్నాడు. అసలు చాలా ఘోరం అది. వాళ్ళు నేను చెప్తలేరు, ఏం మాటలు చెప్తలేరు, నాతో ఎన్ని మాటలు చెప్పినప్పుడు నోరు తెరిస్తే కొత్త కొత్త కూడా నా పిల్లలు ఎందుకున్నారు ఏం చేయాలి? దిగనే దిగడాను అమ్మా మీరు భయపడకండి, ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడు మేమందరం వచ్చినాం కదా, నువ్వు గుర్తుపెట్టు, ఒకటే గుర్తుపెట్టు, ఈ ఇష్యూను అంత ఈజీగా ఇప్పుడే మేమే వదిలిపెట్టాం. అది ఒక్కటి మాట్లాడాలి, అది చెప్పేసిన తర్వాత మమ్మల్ని చెప్పమని చెప్పమ్మా, అదే చెప్పమని చెప్పి మీరు ఏవైతే డబ్బులు మీ దగ్గర ఉన్నాయో మా ముఖాన పడేయండి అని చెప్పండి. అంతే, ఒకటే మాట చెప్పమని లేదు. వాళ్ళు వచ్చాక పోలీసులకు మాకు వీళ్ళతో సంబంధం లేదంటే వీళ్ళని చంపేస్తారట. ఏందో తమాషా, ఏం తమాషా? చెప్పమని చెప్పమ్మా, చెప్పమని చెప్పి ఏం తెలంగాణ గొడ్డుపోలేదు, తెలంగాణ గొడ్డుపోలేదు. మేము వచ్చి మాట్లాడతాము, మీరు అవన్నీ దాని గురించి ఏం టీకా చేయకండి. మీరు ఇప్పుడు మేము ఏం చేయాలో చేస్తాం దీని గురించి, దీని విషయంలో మీరు భయపడకండి. భయపడితేనే ఇవన్నీ జరుగుతున్నాయమ్మా ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఇది పోయిన తర్వాత నీ జోలికి మళ్ళీ వాళ్ళు వచ్చినా మేము 3-4 గంటలలో ఉంటాను నేను. ఇక నువ్వు ఫోన్ చేసినా 3-4 గంటలలో ఇక్కడ ఉంటాం. నీకు ఎందుకు మేమే తీసుకోవద్దాం. సుబ్బన్న వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, శివయ్య వీళ్ళు ఉన్నారు, అంతా లోకల్ వీళ్ళు మామూలుగా బాధపడలేదు. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అరే మాకు మేమందరం మాట్లాడుకున్నాం. రవీంద్ర సార్ అని వీళ్ళందరూ లోకల్ అమ్మా ఇక్కడ, వాళ్ళు ఎవరు లోకల్ కాదు. వీళ్ళందరూ అనుకుని బంద్ ప్రకటిస్తామని చెప్పి అనుకున్న వారు మాట్లాడుకున్నాం. అందరం మాట్లాడుతున్నాము. ఐక్యతాన చెందకంటే ఏర్పాటు చేసి బంద్ ప్రకటిద్దామంటే మీరు దొబ్బుతుంది. దాంట్లో మేము 6 మంది కార్లు పడతామని చిన్న కార్ అది. మీకు ఏమి ఇబ్బంది ఉన్నా ఫస్ట్ మాకు లోకల్ ఉంటాం మేము. నిమిషంలో వచ్చి ఆడతాము. మీకు ఏ ఆపద ఉన్నా మాకు కమ్యూనికేట్ చేస్తాం. మన వాళ్ళకి మేము కమ్యూనికేట్ చేస్తాము. మేము ఫస్ట్ ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు మీకు అంటే ప్రైమరీ ఎయిడ్ కింద వస్తాం కదా, ఇమీడియట్ వస్తాం కదా. మాట్లాడి ఇద్దరు లోకల్ కాదు కదా, ఏం భాష మాట్లాడుతున్నాం, ఏం భాష బాధితులతో భాష మాట్లాడేది పాయింట్ అది కదా. తాగుతారు ఏమని అంతే కదా. తాగుడు కాదు కదా, పిల్లలకు బద్నాం చేస్తున్నారు, అనవసరంగా బద్నాం చేస్తున్నారు. ఏమవసరం జేఏసీ ఆవిర్భావ సదస్సు ఏర్పాటు చేసి వెళ్ళిపోయినాం. జేఏసీ అన్న బాగున్నప్పుడు తాగింది 2 సార్లు, తాగలేదాన్ని 2 సార్లు తాగిన దానికి నేను కూడా గొడవ పెట్టుకున్నాను. తాగుతున్నావు, నేను నమ్ముకోవాల్సి ఇట్లా చేస్తున్నావు, నువ్వేంటి అని చెప్పేసి ముళ్ళు పెట్టుకున్న సపోర్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇంకా అవి కలెక్టర్ ఇచ్చిన పైసలు అంతా ఒక బండి తీసుకున్నాము. నాకు హాస్పిటల్ కి అయింది. ఆయన పేషెంట్ ఆయన పేషెంట్ ఏం ఏమున్నాయి బయట వాళ్ళు పోతే వాళ్ళు ఉల్టా వాళ్ళు ఇక్కడ అన్నం పెట్టాలి కదా, ఆ పైసలు కూడా ఇక్కడికెళ్ళే తీసుకున్నాక ఇంకా ఇలా చెప్తలేరు నాతో. ఇంకా ఏమేమి చెప్పారు అనుకుంటున్నావు వాళ్ళు? మేము ఇంతమంది ఇన్ని రోజులు ఉన్నాం ఇక్కడ, రోజుకి ఇన్ని పైసలు ఏమేమి చెప్పాను ఇవన్నీ చెప్పిండ్రు. టెంట్ ఎవరు ఇస్తాడు? టెంట్ పైసలు చూసినా వీళ్ళు ధర్నాలో చూసిన టెంట్ పైసలు కాడికెళ్ళి వాళ్ళేమో వీళ్ళందరేమో మొత్తుకుంటారు ఇక్కడ, అన్న మేము చెప్తాం మేము చేస్తామని. టెంట్ పైసలు కాడికెళ్ళి వీళ్ళు వచ్చి ఆడ కూర్చొని బొమ్మలేమో బాధితుల బొమ్మలు ఉన్నాయి ఆడ. బాధితుల బొమ్మ ఉంటుందా? ఎవరి బొమ్మ ఉంటుంది? బొమ్మలు ఉంటాయి ఆడ. ఎందుకు పోతుంటే వీళ్ళని మనల్ని ఎమ్మరు రాణిస్తలేరు. ఉద్యోగాలకు వచ్చింది మన ఎమ్మడే రాణిస్తలేదు. ఎక్కడ తీసుకోపోతారు అన్నారు, మనల్ని అట్లా చూస్తున్నారు వాళ్ళు. ఏమన్నా ఉంటే చెప్పుకుంటే చెప్పమని చెప్పు, ఏం కాదు. అది పోలీసులకు ఏమన్నా చెప్పని వీళ్ళందరే నాతో ఉన్నది. వీళ్ళందరూ కలిసి అనుకున్నాం.
ఆడ కొబ్బరి కూర్చున్నాం మా మొదలే ఆ కొబ్బరికాయల కాడ కూర్చొని ఎంఆర్టీసీలు ఉండే వీళ్ళందరూ ఉండే బీసీ సంఘాలు అందరూ ఉండే అందరు వాళ్ళు ఎవరు లోకల్ కాదన్నా మీరు కదలనేయకండి 2 రోజులలో మీరు అనౌన్స్ చేయండి బంద్ ప్రకటించండి తెలంగాణ మొత్తం ఒకటి చేద్దామంటే ఆడి షిఫ్ట్ చేసుకోండి మందు అనే రోజే వీళ్ళు ఇట్లా చేసేసారు ఏదో జరిగింది వాళ్ళు చేసింది మా పాపకు న్యాయం జరిగిందంటాను. జరిగింది అయిపోయింది ఆయన కాదు. ఏం లేదంట. న్యాయం జరిగింది కానీ నేను ఎవరిని అరెస్ట్ అయినని చూడలేదు కదా ఒక్కరిని కూడా. చూస్తే నన్ను ఆహా వాడు అరెస్ట్ అయ్యేదిలే నా బిడ్డ న్యాయం జరుగుతుంది అనుకుంటుంది. పోలీసులు ఏమంటారంటే వాడు పక్క రాష్ట్రం పోయి బెయిల్ తెచ్చుకున్నారు, నీకేం అవసరమే నువ్వేం మాట్లాడుతావే అని పక్కల రూమ్ తెరిపిస్తున్నాడు కరెంట్ షాక్ డిఎస్పీ గారు. మేము ఏమనాలి ఇంకా వాళ్ళకు భయపడి మాట్లాడకుండా కూర్చోవాలన్నా లేకపోతే మేము ధైర్యంగా మాట్లాడాలన్నా లేకపోతే నా పిల్లనే పోయింది ఇవన్నిటితో ఈ మాత్రం వచ్చింది గొడవ అని చెప్పేసి పురుగుల మందు తెచ్చుకొని వస్తే అయిపోతుంది లేదు అట్లా ఆలోచన చేద్దాం. ఇట్లా అనుకుంటే అందరు ఆత్మహత్యలు చేసుకోవాలా? ఇక వెలుగుమట్లో కూడా మొత్తం ఆత్మహత్య చేసుకోవాలా? ఇల్లు కూడా కొట్టిరు మమ్మల్ని బజార్ తీసుకొచ్చిరని. ఇట్లా కాదు, రాజ్యం లేకుంటే ఈ రాజ్యాన్ని కొట్టాలి. కాదమ్మా చనిపోతావు ఏం పరిష్కారం? తప్పుదారి పోయింది కొద్ది రోజులు. పరిష్కారం అది కాదు కదా, చావు పరిష్కారం అవుతుందా? నేను ఏం చెప్పినా కూడా ఆ రోజు విశ్వరాధన్ సారు ఈమె పిల్ల చచ్చిపోయినందువలన కొంచెం మైండ్ అనేది కొంచెం మంచిగా లేదు, ఈమెకు హాస్పిటల్ కి ఇట్లా మంచిగా చూడదు పిచ్చిది అయిపోతుంది అని చెప్పినందుకోసం అని నేను ఏం మాట చెప్పినా కూడా పిచ్చిదాన్నే అంటున్నారు కానీ నా మాట ఎవరు పట్టించుకోవట్లేదు అన్న. నేను నిజం చెప్పినా కూడా అది అబద్ధమే అవుతుంది. నేను ఇంకెవరికి చెప్పాలన్నా నా బాధ? వాళ్ళకి నాకు ఇట్లా ఏమన్నా జరుగుతుంది అంటే అదొక నాటకం అంటారు. ఈ మాట మా వాళ్ళ నుంచి కూడా విన్నా నేను అనేటోళ్ళు అంటారు సమాజం చూస్తూనే ఉన్నది. మేము కూడా వచ్చినాం కదా మీరేం ఫికర్ చేయకండి, కానీ మీరు ఈ ఆత్మహత్యలు మందులు తాగుడు ఇవన్నీ పక్కకు పెట్టండి. ఏదేదో రోగాలు ఉన్నాయని నా బిడ్డని మేమేమో న్యాయం అడగనికపోతే మమ్మల్ని కొట్టనికి వస్తుంది. మేము ఎవరిని నమ్మనికి లేదన్నాయి, నేను ఎవరిని అడగనికి పోయినా కదా ఏం తెలిసి చాలా మాట్లాడుతున్నావు అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాను. మా పిల్లకు న్యాయం జరిగిందంట, మరి న్యాయం జరిగితే మేము ఇట్లా ఎందుకు అవుతామన్నా హాస్పిటల్లో పాలు? న్యాయం జరిగిందంటే హాయిగా తిరిగి పడుకుంటాం కదా. మాకు బాధ ఏంటన్నా, దీనికంటే ఏదో ఒకటి చేసుకొని నేను బతికున్నంత వరకు నా పిల్లని మరవలేకపోతున్నా. నేను నిజం చెప్తున్నా, నేను కడుపు కాల్చుకున్నా. నా బిడ్డ చచ్చిపోయి 3 నెలలు అవుతుంది. ఆ 3 నెలల లోపల నా బిడ్డ ఇప్పుడు 6 నెలల్లో పడుతుండే. ఇప్పటి వరకు కూడా నా బిడ్డకు న్యాయం జరగలేదంటే ఇంకా నాకేమన్నా అయితే ఎవరు చేస్తారు అన్న? ఎవరు తోకుండా గుంతల బాధ పడ్డారని చేయదు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. నువ్వు ధైర్యంగా ఉండాలా. ఇంతమంది ఉన్నాం కదా, హాస్పిటల్లో 5 రోజులు అవుతుందన్న. బెడ్ పైసలు కట్టలేదు మేము. ఇంకా డాక్టర్ అంటే నా సిచ్యువేషన్ చూసి ఆమె అడగలేకపోతుంది. మాకన్నా కొంచెం ఉండాలి కదన్న, ఇవ్వాలా ఇవ్వకుండా మాకన్నా ఉండాలి కదా. ఒక్కొక్కసారి మందులకు కూడా డబ్బులు తీసుకోవట్లేదు ఆమె. మాకన్నా కొంచెం ఉండాలి కదా, మేము వచ్చినప్పుడు మమ్మల్ని ఇట్లా చూసుకుంటున్నారని. మేము ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మాకు ఇక్కడ తిండికనే లేదు, ఆయనకు వంట రాదు, ఇల్లు మొత్తం గబ్బులు వేసిపోయింది. 5 రోజులు ఇంటికి మేమేం చేయాలి? ఇంకా దీనికంటే అది చేస్తేనే బెటర్ కదన్నా. ఇది కూడా రేవంత్ రెడ్డికి మంచిగా అనిపిస్తుందేమో. ఇంకా పిల్ల చచ్చిపోయింది, వీళ్ళు కూడా చచ్చిపోయారు, నాకు పట్టిన దరిద్రమే పోయింది. ఇక ఎట్లా తుకారాం రెడ్డి నా బామర్దో నా అన్నను అనుకుంటాడు, వాళ్ళు కూడా సేఫ్ అనుకుంటాడు. సపోర్ట్ చేయకుండా పక్కన పాలెం పక్కన ఒక పిల్ల చచ్చిపోయింది, రెడ్డిస్ల పిల్లనే. 4 రోజులు 4 రోజులు అవుతుంది. పోయి వాళ్ళకి 5 లక్షలు ఇచ్చొచ్చిండు. నా బిడ్డ రాష్ట్రం అంతా తెలుసు, పక్క రాష్ట్రంలో కూడా తెలుసు. రేవంత్ రెడ్డికి తెలియదా అన్న? ఈ జిల్లాకి ఏంటి కాడ రేవంత్ రెడ్డి? అసలు ఏం సంబంధం లేదా? పక్కన అంటే వాళ్ళు రెడ్డిస్ అయినందుకు వాళ్ళ దగ్గర నా బిడ్డ రెడ్డిస్ కాదు, వాళ్ళకంటే తక్కువ కులం అయినందుకు సాధారణ కులంలో ఉండడం నా బిడ్డ చేస్తున్నారు తప్ప, లేకపోతే దాన్ని కనడం నా తప్ప? మేము ఇంకెవరిని అడగాలి? పక్కన ఒక పాప బాయిలవాడే మోర్లవాడే చచ్చిపోయిందంటే రేవంత్ రెడ్డి పోయి ఇచ్చి వచ్చిండన్నా. రాజేష్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పిండంట, రేవంత్ రెడ్డి చెప్తేనే రాజేష్ రెడ్డి ఇచ్చి వచ్చిండు. ప్రభుత్వం తరం నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చిండు రాజేష్ రెడ్డి. మరి వాళ్ళకి ఇచ్చిన కనీసం మాకు కూడా ఇట్లా మీ హెల్త్ బాగోలేదని మమ్మల్ని ఓదార్చి వచ్చు కదా. నడవలేకపోయినా నేను ఆయన దగ్గర పోయినప్పుడు
ఇంకా మేము ఎవరిని అడగాలి? నడిపించుకోవడం దొరకదు కదా సార్, నేను ఎమ్మెల్యే నడిపించుకుంటామని దొరకదు కదా. చూసి మరి మీరు నా దగ్గరకు వచ్చారా, ఏం కాదు మీకు వెళ్ళిపోయినా డైరెక్ట్ ఇది కూడా నేను మాట్లాడుతుంది. ఏ ఆర్థిక సాయం మీకు చేయాలనుకోలేదు. అసలు ఎవరో మీరు కూడా నాకు గుర్తు లేదు. ఆ రోజు నేను మిమ్మల్ని రావద్దని చెప్పిందా? ఆ రోజు ఎందుకు రాలేదు అంటే పిల్లవైన బాధలో మేముంటే తన మా దగ్గరకు వస్తాడా, మేము తన దగ్గరికి వెళ్ళాలనా? మేము ఈ మాట అడగడానికి కూడా లేదు. ఫస్ట్ బయటికి పంపించమని చెప్తున్నారు వాళ్ళ మనుషులకి. అందరిని అడిగినాము, అన్ని సాలేనే అన్న. ఇంకా మేము చేసేది ఏముంది చెప్పు? లేదమ్మా, కొంచెం ఒక రోజు రెండు రోజులు ఒకే వాటి అంతనే మీ ఇద్దరికి ఏమంటారు, ఒక 2 రోజులు ఒకే వాటి ఉంది. మౌలిక ధైర్యంగా ఉన్నా, నాకు ధైర్యం చాలలేదన్న. నేనైతే ఆయనకి ఏమన్నా అయితే నేను ఎంత ధైర్యం చెప్పేదాన్ని అయితే ఇప్పుడు నేనైతే నా ధైర్యం నేను కోల్పోయి నన్ను చూసి ఆయన కూడా ధైర్యం కోల్పోతుండ్రు. అసలు నేను ఏమైపోతున్నా కూడా ఒక్క 2 రోజులు ఆగు గంతనే, ఇక ఇవాళ రేపు ఆగు గంతనే. ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలన్నా? ఇప్పుడు హాస్పిటల్ పోలేదు, నాకు ఎవరు పెడతారు? ఆయన పెడతాడు, ఇంటి కూడా చేసుకుంటాడు. ఇట్లా గ్యాస్ కూడా అయిపోయింది, కూరగాయలు లేవు, ఎవరు పెడతారు? ఓకే వాటి అన్ని ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. ఓకే వాటి గంట ఏమో అన్న, అది చూసిన తర్వాత కూడా రిటర్న్ మా మీదకే తిరుగుతారు. మీరు ఇట్లా చేసిరు, ఇది మీరు ఎవరితోనే చెప్పుకుంటారో చెప్పుకుంటారు, అది దాన్ని మా మీదకే తిరగచ్చు. కానీ సరే మీకు న్యాయం చేశారని మాత్రం ఎవరు చెప్పారన్నా. నేను నా బిడ్డని నొట్టే చెప్తున్నా, కానీ ఈ మాట అయితే పక్కా వస్తుంది. మళ్ళీ నేను నీకు చెప్పకపోతే ఆ రోజు ఏమంటే మౌనిక అని అడగండి మమ్మల్ని. అరే వాళ్ళది వదిలేయమ్మా, వాళ్ళంతా వదిలేసాయి, నువ్వు అది మర్చిపో. మాటలు నేనైతే మనసులో కాదు, నువ్వు వాళ్ళు అన్నది వదిలేసాయి, వాళ్ళది మర్చిపో. ఇప్పుడు చెప్పినావు కదా, సమాజానికి చెప్పినావు కదా. సమాజం కూడా బయట మంది మస్తుగా అనుకుంటున్నారు. ఓ వాళ్ళకి బొచ్చడు పైసలు వచ్చినాయి, గవర్నమెంట్ నౌకర్లు ఇచ్చింది, బొచ్చడు ఒక్కొక్కరు 5 లక్షలు, 2 లక్షలు, 50 లక్షలు, ఒక్కొక్కరు నోటికి తాళం లేదు. ఒక్కొక్కరికి ₹1 కోటి అంటాడు. ఇప్పుడు చూపించినాయి కదా, వాళ్ళ ఇల్లు పరిస్థితులు చూపించినాయి కదా. మస్తుగా మాట్లాడేది మస్తుగా జరిగింది. కానీ మాట్లాడటంలో మా సొంతలో కూడా ఉన్నాం అంతనే. మా మీకే శత్రువులను చేసిడు అన్న. నేను నిజంగా చెప్తున్నాను, సత్య బిడ్డ మీద ఉండగానే మా వాళ్ళని మా మీకే శత్రువులను చేసి ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదామంటే కూడా భయం వేస్తుంది. కరుస్తున్నారు వాళ్ళు ఒకటేసారి. మా వాళ్ళని మా మీకే శత్రువులను చేసినాక మేమేం మాట్లాడాలి? ఇంకా ఇద్దరు మీకు అనాథలు లెక్క మిగిలిపోయినట్లే కదా, ఒంటరి బట్టే కదా. ఇప్పుడు మేము ఒంటరిగా అయినామని కూడా బాధపడట్లేదన్నా. మాకు ఇయ్యనివి ఇచ్చినామని చెప్పుకోవడం ఏంటి? మేము హాస్పిటల్ పాలైనామంటే మమ్మల్ని ఆదుకోకుండా మాకు డబ్బులు ఇవ్వకుండా ఉండడం ఏంటి? మేము ఇంకెవరిని అడగాలి? మాకు ఇప్పుడు ఎవరు కడతారు హాస్పిటల్లో? వాళ్ళకి ఇప్పుడు 10,000 ఇవ్వాలన్నా. ఇప్పుడు మళ్ళీ తెచ్చి పెట్టిరు. ఇప్పుడు 2 బాటిల్స్ ఎక్కినాయి, మళ్ళీ సాయంత్రం ఉన్నాయి, గంటకి ఎక్కుతూనే ఉన్నాయి. నాకు పడుకోమ్మా, నువ్వు పడుకో.